హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చాలా మంచి మంచి టిప్స్ అయితే మన ఛానల్లో అయితే ఉంటాయండి. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం టిప్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనము ఇలాగ కొంచెం కొంచెంగా చేసుకుంటాం కదండి. ఒక్కొక్కసారి ఏంటంటే టీలో కానీ లేకపోతే హల్వాల్లోకి వేసుకోవడానికని మనము ఇలాగ ఇలాచి గ్రైండ్ చేసుకుంటాం కదా, అప్పుడు సరిగ్గా నలగదు కదా. చూసారు కదా ఇప్పుడు గ్రైండ్ చేస్తే ఎలా నలిగిందో. పైన పొట్టుతో పాటు నలిగిపోవాలి. మొత్తం అంతా కూడా ఫైన్ పౌడర్ లాగా అవ్వాలంటే ఏం చేయాలంటే మనం ఒక స్పూన్ మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇలాచీ క్వాంటిటీ బట్టి వేసుకోవాలి. నేను ఒక హాఫ్ స్పూన్ అయితే వేస్తున్నాను అనమాట. హాఫ్ స్పూన్ కంటే తక్కువ వేసాను. మీరు క్వాంటిటీ చూసుకుని పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసి ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ అయిపోయిందో. ఇందాక చూసారా పై పొట్టంతా అలాగే ఉంది. ఇలాగ ఈజీగా మనము గ్రైండ్ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ ఇలాచీ పౌడర్ చేసుకున్నప్పుడు. ఈ టిప్ మీకు యూజ్ అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మనము ఏమైనా మొక్కలు పెంచుకుంటాం కదండి, అప్పుడు ఒకసారి కటింగ్ ద్వారా పెంచుకుందామని చూస్తాము. ఓన్లీ కటింగ్ ద్వారా కూడా ఎలా పెరుగుతుందో ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను ఒక బాటిల్లో వేసి పెట్టానన్నమాట. ఇలాగా నేను పెట్టి ఒక వారం రోజులు అయింది ఈ స్పైడర్ ప్లాంట్ని. అంటే ఓన్లీ నేను కటింగ్ మాత్రమే పెట్టానండి, ఏర్లు అయితే లేవన్నమాట. అయితే ఎలా వచ్చిందో చూద్దాం. ఇప్పుడు 7 days తర్వాత చూసారు కదా, ఇలా కొత్త కొత్త స్టెమ్స్ వచ్చినాయి. ఇలా వైట్గా కనిపిస్తున్నాయి కదా మీకు, ఇలాగా కొత్తగా వచ్చినాయి అనమాట. ఇవి కొంచెం ఇలాగ వచ్చాక అప్పుడు మనము వాటర్లో కాలితే వాటర్లో పెంచుకోవచ్చు, లేకపోతే మట్టిలో వేసుకుంటే అప్పుడు ఇంకా మనకి బాగా ఎదుగుతాయి అన్నమాట. అప్పుడు మొక్కలు అనేవి బాగా ఎదుగుతాయి. ఇలా ఏరు వచ్చాక వేసుకుంటే కటింగ్ ద్వారా ఇలా పెంచుకోవచ్చు. ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి. మనం ఇప్పుడు కందిపప్పు, అలాగే పెసరపప్పు, మినప్పప్పు ఇవన్నీ కొంచెము క్వాంటిటీ ఎక్కువలో తెచ్చుకుంటాం కదండి. కొంచెం పురుగు పట్టేస్తుంది కదా, అలా అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే మన దగ్గర అందరి ఇంట్లో ఉండేదేనండి బిర్యానీ ఆకు ఉంటుంది కదా. ఇలాగ బిర్యానీ ఆకులు తీసుకోండి. ఇలా బిర్యానీ ఆకులు తీసుకుని కొంచెం ఇలా చింపినట్టు ఇలా అనేసి దీంట్లో వేసేయండి. ఇలా వేసేసుకోవడం వల్ల ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది అనమాట. కొంచెం లోపలికి వెళ్ళేలాగా ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. పురుగు పట్టకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట పప్పులు అవన్నీ కూడా. అన్ని పప్పుల్లోనే ఇలా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనము షుగర్ అయ్యి యూజ్ చేస్తాం కదండి, అప్పుడు మనము స్పూన్ అయ్యి ఎక్కువ వేసేసుకుంటాం కదా. షుగర్ డబ్బాలో ఫుల్గా నింపేసిన వెంటనే ఇలాగ మనము స్పూన్ పెట్టుకుని మూత పెడదామంటే మనకి స్పేస్ ఉండదు. ఇలాగ పెట్టడానికి స్పేస్ అంటే ఇలా పట్టదనమాట. అందుకని మనం ఏం చేయాలో ఇప్పుడు ఈరోజు టిప్ అయితే చూద్దామండి. ఇలాగా ఫస్ట్ ఇలాగా పెట్టేసుకోండి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, ఒక రబ్బర్ బ్యాండ్ దీనికి పెట్టేయండి. ఇలాగా పెట్టేసిన తర్వాత స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్ మనము పెట్టేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. ఈ టిప్ అయితే మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎక్కడికైనా టూర్స్కి అవి వెళ్తాం కదండి, మనం మాయిశ్చరైజర్ అయ్యి యూజ్ చేయాలి పట్టుకెళ్ళాలనుకుంటే ఇంత పెద్ద పెద్దవి పట్టుకెళ్ళలేము. మనము పట్టుకెళ్ళాలంటే స్పేస్ అంతా ఆక్యుపై చేసేస్తుంది. ఇంకా చిన్న చిన్నవి కొనుక్కుందాము అంటే టైంకి వెళ్ళి కొనుక్కోవడానికి కూడా మనకి టైం అంటూ ఉండదన్నమాట. మనం టూర్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న కంటైనర్, అంటే టూత్ పిక్ కానీ ఇయర్ బడ్స్ కానీ ఆ కంటైనర్ ఏమైనా ఉంటుంది కదా, దాంట్లో తీసుకుని దీంట్లో వేసేసుకున్నామంటే ఈజీగా టైట్గా ఉంటుంది. ఇలాంటి బాక్సెస్ అనేది లీకేజ్ ఏమి ఉండదు. ఇలా యూస్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే. ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరికైతే యూజ్ అవుద్ది అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై.